సౌత్ ఆఫ్రికా కింగ్ లాంటి టీము న్యూజిలాండోళ్ళు ఉఫ్ అని ఊదేశారు. ఓటమెరగిన టీము. పాకిస్తానోళ్ళు కొట్టలేక రన్ రేట్‌ని కాపాడుకోలేక న్యూజిలాండోళ్ళు వచ్చారు సినిమాలోకి. లేకపోతే పాకిస్తాన్ తోటి ఉంటుండే సౌత్ ఆఫ్రికాలకు. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. గతం గురించి మాట్లాడుకోవద్దు. గతంలో వాకాటి స్టేడియంలో మనోళ్ళు ముంబై ఇండియన్స్ ప్లేయర్లున్నారు. తుమ్మి తురిపి అవతల పాడేస్తాడు అనుకోవద్దు. చెప్పలేం. టీ20 గేమ్. జస్ట్ ఇన్ ఏ సెకండ్. ఎక్కడ చూడు వన్ మ్యాన్ షో ఉంది. ఆ ఆలయం తలుచుకుంటేనే భయమైతది. మనోళ్ళు ఫైనల్‌కి పోతే ఏమైతదో ఏమో అని. ఇయాల ఇండియా ఇంగ్లాండ్ పైన గెలవాలంటే మెయిన్ ఫ్యాక్టర్ టాస్ గెలవాలి. టాస్ గెలిచి సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ. అక్కడ కూడా తక్కువైనోళ్ళు ఏం లేరు. జాస్ బట్లర్ కూడా ఫామ్‌లో లేడు. మన అభిషేక్ శర్మ కూడా ఫామ్‌లో లేడు. జాస్ బట్లర్ క్లిక్ అయినా ఆళ్ళ మ్యాచ్ గెలుస్తది. ఇక్కడ అభిషేక్ శర్మ క్లిక్ అయినా మన మ్యాచ్ గెలుస్తది. ఆర్చర్ బౌలింగ్ ఆడాలి మనోళ్ళు. వాళ్ళు మన బుమ్రా బౌలింగ్ ఆడాలి. టీమ్ ఈక్వల్‌గానే ఉంది. కానీ టీ20 అనేదే మజా గేమ్. ఏమైతదో చెప్పలేం. మస్తు ట్విస్ట్‌లున్నాయి. మీరేమనుకుంటున్నారో అది కింద కామెంట్ చేయండి. మ్యాచ్ అయిపోయినాక మళ్ళీ కలుద్దాం.